బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈ రోజు బాన్స్వాడ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి వర్యులు, మాజీ శాసన సభాపతి, ప్రస్తుత శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన మొట్టమొదటిసారిగా బాన్స్వాడకు విచ్చేసిన సందర్భంగా టీపీసీసీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు వారి నివాసానికి వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కాసుల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన పోచారం శ్రీనివాసరెడ్డి గారి నివాసానికి వెళ్లి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కలిసికట్టుగా పనిచేద్దాం, బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడదామని ఆయన చెప్పడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, బాన్స్వాడ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నేనన్నా అన్నా పార్టీ మంచిగా అవుతుంది అంటే ఖచ్చితంగా సీనన్నతో పనిచేస్తా, సీనన్న కొడుకుతో పనిచేస్తా, అందరితో పనిచేస్తా. నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ తక్కువ ఉంది. రాబోయే కొంతమంది దుష్ట శక్తులు ఏదన్నా చేయొచ్చు అన్నప్పుడు పార్టీ ముఖ్యం, పార్టీ యొక్క శ్రేయస్సు ముఖ్యం. సీనన్న గారు కూడా మేము గతంలో కలిసి పనిచేసినాం, ఆయన కిందనే నేను పనిచేసిన. నాకేం అభ్యంతరం లేదు. మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినాం తప్ప సీనన్నతో వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, లేనే లేదు, ఉన్నది అని చెప్పి బద్దలు కొట్టిన చెప్పినాం. ఒకటే కొద్దిగా కోపంతో ఉంటారు కార్యకర్తలు, కొద్దిగా అయినాక మేమే ఇంటికి పోయి ఆహ్వానించి మా కార్యకర్తలందరికీ తీసుకుపోయి సీనన్న దగ్గరికి కలుస్తాం, కలిసి చూపిస్తామని చెప్పి ఈ రోజు మరి అదే విధంగా సీనన్న దగ్గరికి రావడం, మరి ఆహ్వానించడం, మరి కలవడం, కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచిగా పనిచేసి మరి టిఆర్ఎస్ అనేది పోయింది, ఇక కాంగ్రెస్ ఒకటే ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీతో స్ట్రెంథనింగ్ చేసుకొని మరి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే బాధ్యత సీనన్న భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడు కూడా చేయాలా. కానీ కొంతమంది కార్యకర్తలు అపోహపడుతున్నారు. దానికి మా గ్యారంటీ సీనన్నను ఒప్పించి ఖచ్చితంగా మీ అందరు కూడా న్యాయం చేపించే బాధ్యత మాపై ఉంది. ఆ మధ్యలో ఇంకో మార్పు వచ్చింది. ఇక సీనన్నను రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇక మనం డెవలప్మెంట్ చేద్దాం, నువ్వు వ్యవసాయ శాఖ చేసినారు, మీకు మంచి అనుభవం ఉంది, ఇక మీరు మాకు మా పార్టీకి సేవలు కావాలా ఈ తెలంగాణలో అంటే ఖచ్చితంగా నేను సైతం మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మరి కండువా వేసి స్వయంగా ఆహ్వానించారు. కాబట్టి నేను పార్టీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిని, పార్టీ లైన్ లో నడిచేటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలే. అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే, రేపు కూడా మాట్లాడా. నాకు చైర్మన్ గా ఇచ్చి డిక్లేర్ చేసి రేపు ఒకవేళ క్యాన్సల్ చేసినా సరే కానీ పార్టీ లైన్ లోనే ఉంటే తప్ప. 47 సంవత్సరాల క్రితం నా చిన్న వయసులో నా జీవితం, నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించబడ్డాయి. ఆ క్రమంలోనే
ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్తో ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో ఇలాంటి మనసులో ఆవేదన లేకుండా సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఈరోజు నాకు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు సహోదరులు మనందరికీ ఆప్తులు గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ బుధస్కంధాల పైన వేసుకొని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ సోదరులు శాసన బాలనాథ్ గారికి మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆహ్వానం పలికినందులకు నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తాం. 47 సంవత్సరాల క్రితం నేను రాజకీయంలో అడుగుపెట్టాను. 1977 నుంచి ఎన్టీ రామారావు గారు పిలిచే వరకు 84 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2011 వరకు మేమిద్దరం కలిసి కొన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేసాం. బాన్స్వాడ అభివృద్ధి చంద్రకాడికి చెందింది. ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాసరెడ్డి శాసనసభ సభ్యత్వం రాజకీయ జీవితం ముగిసిన నాటికి ఇంకా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించినటువంటి సంకల్పంతో నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాకే స్వార్థం లేదు, లేకపోతే నాకే ఆశ లేదు. కాంగ్రెస్ పార్టీ రాయని కొంతమంది ఏమనుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి వస్తున్నారు. నేను మంత్రి పదవి కోసం రాలేదు. నేను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఫలాల కోసం వచ్చాను తప్పితే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం వచ్చాను తప్పితే నేను మంత్రి పదవి కోసం రాలేదు. డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. బాన్స్వాడలో ఒక ఆదర్శవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఇంకా చేస్తాం. అన్ని రంగాలు ఇంకా సదుపాయం పెంచుకుంటాం.